వెల్కమ్ టు గణేష్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఫలితం వెలువడిన తర్వాత మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికెళ్ళి తమకు ధైర్యం చెప్పారు, తమ కుటుంబానికి కూడా భరోసా కల్పించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా కాంగ్రెస్ గెలుపుపై తన ఫ్రస్ట్రేషన్ చూపించారు. కాంగ్రెస్ ఎలా గెలిచిందో అనేది చెప్తూనే తాము సాంకేతికంగా మాత్రమే ఓడిపోయామని, నైతికంగా బీఆర్ఎస్ పార్టీనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిచిందన్నట్టు చెప్పుకొచ్చారు. గతంలో మాగంటి గోపీనాథ్కు 80,000 పైగా ఓట్లు వస్తే ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోటీ చేసిన మాగంటి సునీత గారికి 75,000కు పైగా ఓట్లు వచ్చాయి. తేడా అనేది చాలా స్వల్ప తేడానే. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రజానీకం మొత్తం బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నదని అనడానికి ఈ ఒక్క ఫలితం ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా గెలిచిందో ఆయన కాస్త తీవ్రంగా ఆయన స్పందించారు. రిగ్గింగులు చేశారు, భయపెట్టారు, ఓటర్ను ప్రలోభానికి గురిపెట్టారు, డబ్బులు పంచారు, విపరీతమైన పోల్ మేనేజ్మెంట్ జరిగింది. అంటే అక్కడ అభ్యర్థులు తమకు ఓటు వేయకపోతే పథకాలు కూడా కట్ అవుతాయి అన్న రీతిలో వారిని భయపెట్టి, భయభ్రాంతులకు గురిపెట్టి తమకు ఓటేసేలా ప్రలోభ పెట్టి తాము గెలిచారు తప్ప ఇది నైతికంగా గెలుపు కాదు అన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాకుండా గెలిచిన తర్వాత ఏదైతే విజయోత్సాహ ర్యాలీ ఉన్నదో ఆ ర్యాలీపై కూడా ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన ఇదేదో గొప్ప విజయం అన్నట్టు వారంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కారు గుర్తును, బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారును అలా వీధుల్లోకి లాక్కెళ్లడము, అంటే అదొక పైశాచికమైన ఆనందాన్ని పొందడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఒక రౌడీజానికి గుర్తు, ఇది ఒక పైశాచిక ఆనందానికి సంకేతంగా కనిపిస్తుందని చెప్పేసి ఆయన మాటల్లో వినిపించింది. అంతేకాకుండా ఒక ఎన్నికల్లో ఓడిపోతే మొత్తం ఓడిపోయినట్టు కాదు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఒక ఎన్నికల్లో ఓడిపోతాయి, మరో ఎన్నికల్లో గెలుస్తూ ఉంటాయి. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ అని చెబుతూనే ఇక రాబోయే రోజుల్లో గట్టిగా కొడతాం, తిప్పి కొడతాం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అహంకారాన్ని అలాగే రౌడీజాన్ని దాని తాలూకు అన్ని విషయాలను తగ్గించుకొని ఆ పార్టీలో అంటే నియోజకవర్గంలో పనిచేస్తే ప్రజానికం పట్టం కడతారు, లేదు అంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ స్థానిక ప్రజానికం అయితే అందరికీ బుద్ధి చెప్తారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా నిన్న దాడిలో రామత్ నగర్లో రాకేష్ క్రిస్టఫర్ అనే వ్యక్తిపై అంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి గురించి కూడా ఆయన చింతించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తమ కుటుంబానికే కాదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఉంటుందని, దానికోసం కంటికి రెప్పలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేనే కాపాడుకుంటానని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు. అయితే తాజాగా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ పై కూడా చాలామంది నిపుణులు అంటే వేరే భిన్నాభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ రిగ్గింగ్లు చేసుకొని లేదంటే దొంగ ఓట్లు వేసుకొని గెలిస్తే దాదాపు ఒక 3 నుండి 4,000 మెజార్టీ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా 24,700 మెజారిటీ వచ్చింది. కాబట్టి ఇది ఎలా దొంగ ఓట్లకు రిగ్గింగ్కు ఆపాదిస్తారని చెప్పేసి ఇటు నిపుణులు అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా దీనిపైన మండిపడతా ఉన్నారు. కేటీఆర్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో తను మాట్లాడుతున్నారని చెప్పేసి వారైతే తన మాటలను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ తన భుజ స్కంధాలపై మోశారు. ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో ఆయన ఆ రోడ్ షోలు కూడా నిర్వహించారు. విపరీతంగా తనపై అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై శ్రమ పెట్టారు. ఆయన మొత్తం వ్యూహాన్ని మొత్తం ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పెట్టారు. కానీ ఎట్టకేలకు ఫలితం మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడంతో అదే ఫ్రస్ట్రేషన్లో తాను మాట్లాడుతున్నారని, ఓటమిని జీర్ణించుకోలేకనే, కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేకనే ఈ విధమైన ఒక ఫ్రస్ట్రేషన్తో తాను మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులు అలాగే నిపుణులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరి రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దినదినము అది బలంగా మారుతున్న సందర్భం చూస్తూ ఉన్నాము. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎలాంటి ఆ వ్యూహరచనను రచిస్తారు, దానికి పై ఎత్తులు వేయడానికి కాంగ్రెస్ ఎలాంటి వ్యూహరచనలు రచిస్తారు అనేది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారబోతుంది.